హలో ఫ్రెండ్స్, పిల్లలైతే స్కూల్ నుండి వచ్చేసారు. ఇక నేనైతే ఒక బ్రెడ్ ముక్క తినేసి ఒక గ్లాసుడు పాలైతే తాగేద్దాం. తర్వాత వాళ్ళకి బుక్స్ అయితే వచ్చేసినాయి. మరి ఆ బుక్స్కి కవర్లు అయితే ఏమని చెప్పి మా పెద్దోడైతే అల్లరల్లరి చేస్తుండు. నేనైతే ఒక గ్లాసులో పాలైతే తాగేసి ఇక బుక్స్కి అయితే కవర్లు అయితే వేద్దామని చెప్పేసి రెడీగా ఉన్నాను. ఇక ఈ ప్రైవేట్ బళ్ళు అయితే చూడుర్రి, అబ్బా ఆ ఫీజులు ఈ ఫీజులు అని బుక్లకు కూడా పట్టేంత ఫీజులు తీసుకుంటారు. వేలకు వేలు దొబ్బుతుర్రు. అసలు ఈ బళ్ళల్లో ఇంత ఫీజులు ఏందో, పైసలు కట్టలేక పానాలు అయితే అటు ఇటు అయిపోతున్నాయి. ఇక మా పెద్దోడైతే బుక్కులు తీసుకొని వచ్చేసిండు. ఇక వీడికి అయితే ఒక్కొక్క బుక్కులు రెండు 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 ఇచ్చారు. ఈ నోట్స్లో అయితే రెండు రెండు ఎందుకు ఇచ్చారు నాకైతే అర్థమవుతలేదు. ఒకటి అయిపోయినాక ఇంకొకటి అయితే మనం బయట అయితే కొనుక్కుంటాం కదా, అయినా కానీ వాళ్ళైతే ఈ టెక్స్ట్ బుక్లు అంటే ఓకే, మరి అందులోనే ఇచ్చారు ఓకే, కానీ ఈ నోట్ బుక్లు కూడా రెండు రెండు ఇచ్చారు. అంటే తెలుగు హోంవర్క్ బుక్ రెండు, హిందీ హోంవర్క్ బుక్కులు రెండు, ఇట్లా బండెడ్ బుక్కులు అయితే ఇచ్చారు. ఇవన్నీ మావాడు మొత్తడం పోయడం, వీడు అసలు సరిగ్గా అన్నం కూడా తినడు. ఇవన్నీ మొత్తడం పోయారు. చివరికి అయితే ఒక డైరీ కూడా ఇచ్చారు అలా స్కూల్ తరపున. మా బుడ్డోడైతే బజ్జుకున్నాడు. మరి వీటి తెచ్చే లోపల కవర్లు అయితే వేసేయాలి, పుట్టలు వేసేయాలి. ఇక ఒకప్పుడైతే మనం న్యూస్ పేపర్లతో ఇన్స్టిట్యూట్లో ఆగో చూసిరా, బ్యాగ్ కూడా వచ్చింది. ఆన్లైన్లో స్కూల్ బ్యాగులు ఆర్డర్ పెట్టేసినాం. ఈసారి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు స్టేషనరీ ఐటమ్స్ ఏవి కూడా మియ్యొద్దు అని చెప్పేసి అన్నారు కదా స్కూళ్ళల్లో. అందుకోసం అని బ్యాగులు అయితే ఇవ్వట్లేదు. అందుకోసం నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా. ఇక మా పెద్దోడైతే బుక్కులకు పుట్టలు వేస్తా అని చెప్పనగానే పుట్టల ప్యాకెట్ ఒకటి తీసుకొని వచ్చిండు. ఒకటి పిన్నులు కొట్టడానికి స్టాప్నర్ పిన్నులు ఉంటాయి కదా, ఆ స్టాప్నర్ పిన్నులో బాక్స్ ఒకటి పట్టుకొని అయితే వచ్చేసిండు. ఒకప్పుడైతే మేమైతే న్యూస్ పేపర్లతో వేసుకుంటాం. కథ బ్యాగులు వచ్చినాయి అని చెల్లె ఎప్పుడు అన్న అయితే బర్ర దాన్ని ఎట్లా ఇంపుతుండే చూడూరి. కవర్లు అయితే దాని అది ఉంటుందా పోతుందో కూడా అర్థమవుతలేదు. వాళ్ళ చేతులు షాక్ కూడా అవసరం లేకుండా బర్ర ఇంపేస్తుండు చూడూరి. ఇక రెండు బ్యాగులు అయితే ఆర్డర్ పెట్టినా. మా పొట్టిదానికి ఒకటి, పెద్దోడికి ఒకటి అని చెప్పేసి ఆర్డర్ పెట్టేసిన. కథ ఇయ్యాలల్లా మా బుడ్డోళ్ళు ఇవ్వనే లేచిండు. ఇప్పుడు వీడిని ఎత్తుకొని అవైతే పుట్టలు అయితే వేసేయాలి. అన్నీ రెడీగా పెట్టుకున్నాడు. పేరు రాయడం, స్టిక్కర్లు, బుక్కులు, కత్తెర మొత్తం అన్నీ తీసుకొచ్చి మంచంలో అయితే పడేసిండు. అవి చూసిరా, స్టాప్నర్ పెన్సిల్ కూడా రెడీగా పెట్టిండు. ఇక వెయ్యే మమ్మీ ఇవన్నీ ఇప్పుడు నాకు వేసి పెట్టు అని చెప్పి అయితే ఇక నేను ఇక్కడ పుట్టలు ఎత్తుంటే మా పుట్టి చూడురి అదేం చేస్తుంది, ఈ కవర్ని ఏదో ఫ్లవర్ లెక్కనో లీఫ్ లెక్కనో కట్ చేస్తా అని చెప్పి అయితే ట్రై చేస్తుంది. దాన్ని అయితే ఎడమ చేతి వాటం అనమాట. సో ఎడమ చేతిని కత్తెర పట్టుకొని ట్రై చేస్తుంది. ఇక అమ్మాయి అయితే చపాతీలు చేస్తుంది. చపాతీలు అయ్యే లోపల నేనైతే పుట్టలు అయితే వేసేయాలి. బాగా ఆకలి అవుతుంది, అదైతే తినేయాలి. అందుకోసం అని చెప్పి ఇక నేనైతే పుట్టలు అయితే వేసేస్తున్నా. చూసిరా, మావాడు ఏం చేసిండంటే కవర్ పుట్టలు తెచ్చుకున్నాడు అనమాట. ఈవెన్ ఇప్పుడు మనకు వర్షాకాలం వస్తుంది కదా, వర్షాకాలంలో ఒకవేళ బ్యాగ్ తడిచినా కవర్ తడవద్దు. మేమైతే ఒకప్పుడైతే న్యూస్ పేపర్లతోటి ఆడ ఈడ ఎత్తుకొచ్చుకొని వేసుకుంటాం. చూసిరా, ట్రాన్స్పరెంట్ కవర్ అనమాట ఇదైతే. ఇక చపాతీలు అయితే అమ్మ చేసుడు అయిపోయింది. ఇంత పిండి తీసుకొని మా పొట్టిది అది కూడా చపాతీలు చేస్తాను గిన్నెలో పిండి వేసుకొని కలుపుతుంది. ఏం చేస్తున్నారు అంటే ఇక నవ్వుతుంది. ఇక మా పెద్దోడైతే వచ్చింది మధ్యలోకి, ఏం చేస్తున్నామా అని చెప్పేసి చూస్తుండు. వాడు తొంగి చూస్తుండు. అమ్మ ఫైనల్లీ పుట్టలు అయితే వేయడం అయితే అయిపోయింది. మొత్తం అన్నిటికైతే పుట్టలు వేసేసిన. స్టిక్కర్లు కూడా వేసేసి పేరు కూడా రాసేసిన. ఇక మా వాళ్ళు అయితే మంచిగా తినుడు మొదలు పెట్టారు. నేను ఒక్కదాన్నే ఆలస్యం అనమాట. మా అమ్మ అయితే రా ఎప్పుడు తిందామని అంటుంది. ఇక బుడ్డోని అయితే మీదనే వండుకోబెట్టుకొని ఈ పుట్టలు అయితే వేసేసిన. ఫైనల్గా మా వానికి డైరీలో హోంవర్క్ ఇచ్చారనమాట. చివరిగా పేరెంట్స్ అయిన అయితే పెట్టేసిన. ఇదండి ఈరోజు ఇలా గడిచిపోయింది.